మా శంకుస్థాపన ఆపుతారా? మా ఆఫీసులో బదులు కొడతారా? మీ అందరినీ అరెస్ట్ చేయించి బొక్కులతో ఇస్తారు. పవర్ ప్లాంట్ ఎక్కడే కాదు, ఎక్కడ కూడా పెట్టడానికి లేదు. గురువు గారు 2 వికెట్లు పడిపోయి సార్. 2 వికెట్లు పడిపోయినాయా? 2 ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ శంకుస్థాపన 3వ వికెట్ పడిపోయింది. చంపేశారు నా కొడుకుల్ని. 3ది కూడా పడిందా? ఐ లవ్ యూ. చాలా కాలం మనిషి చీకట్లోనే బతికాడు. ఇప్పుడు విద్యుత్ వచ్చింది, వెలుగులోకి వచ్చాడు. నువ్వు ఇంకా చీకట్లోనే జనం బతకాలంటున్నావు. కానీ నేను వెలుతురు కావాలి అంటున్నాను. అందుకే పవర్ ప్లాంట్ వచ్చి తీరుతుంది. నీలాంటి వాళ్ళు ఎంతమంది అంట పడ్డా ఇంతవరకు ఇదే చూశావు. ముందు ముందు ఇంకా చాలా చాలా చూస్తావు. జాగ్రత్త. అధ్యక్ష, సదరు మంత్రి గారికి సారా వ్యాపారం ఉంది, బొగ్గు గనుల వ్యాపారం ఉంది, ఖనిజ వ్యాపారం ఉంది, చివరికి ప్యాకెట్ క్లబ్బుల్లో కమిషన్ వ్యాపారం కూడా ఆయనకు ఉంది సార్. ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంతో కోట్లు కోట్లు గణించి అధికారానికి వస్తున్నాడు సార్. కాబట్టి అధికారం వ్యాపారం చేస్తూ ఇటువంటి వాళ్ళందరూ నాయకులు అవ్వబట్టే మహనీయుడు తరిమిల నాగిరెడ్డి గారు పాతకాయల బందికాయన అసెంబ్లీని. కాబట్టి అసెంబ్లీ ఇటువంటి వాళ్ళకి నిలయం కాకూడదు అధ్యక్ష. ఇమ్మీడియట్ గా ఈ రౌడీ చాక్షలు చేస్తున్న ఈ మంత్రిని బర్తరఫ్ చేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అసెంబ్లీలో ఇలాంటి దొంగలు రౌడీలు ఉండొద్దు. నేను రౌడీనేరా? గుండానే. అందుకే దొంగసారా వ్యాపారం చేస్తున్నా. ఏం బీకుతావు? కొండలు కొండలు మింగేస్తానా? ఏంట్రా మీరు బీకేది? ప్లాంట్ వాళ్ళ దగ్గర కోట్లు కోట్లు తీసుకున్నా. ఏంట్రా నువ్వు బీకేది? నేను మొదటి నుంచి చూస్తున్నా. నన్ను రాజకీయంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నావు. నిన్ను నేను బలవంతుణ్ణి, ధైర్యవంతుణ్ణి. అందుకే మంత్రినయ్యా. నువ్వు పిరిగొడ్డువి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అందుకే ఎమ్మెల్యేగానే ఏడుస్తున్నావు. ఏమన్నావు? నేను పిరిగొడ్డునా? నీవు ధైర్యస్తుడివా? రేయ్ రేయ్, నీకు ధైర్యం ఉంటే రాజీనామా చేయరా. చేయి రాజీనామా. ఇదిగోరా, ధర్మల ప్లాంట్ జీవో ఏనాడితే తెచ్చారో ఆ పవర్ ప్లాంట్ జీవో రద్దయ్యేంత వరకు నేను పోరాటం చేయాలనుకున్నాను. రద్దు చేసేంత వరకు అసెంబ్లీలో పోరాటం చేస్తూనే ఉన్నాను. కానీ మీరు రద్దు చేయలేదురా. అందుకే నా రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతున్నాను రా. నేను ఇప్పుడు రాజీనామా చేస్తా, అది నా ధైర్యం. కానీ నువ్వు రాజీనామా చేయలేవు. నువ్వు పిరుకుడివి. పవర్ మ్యాంగర్. నీకు డబ్బు కావాలి, వ్యాపారం కావాలి, పదవి కావాలి. ఈ దేశాన్ని దబ్బుకు తినాలి. నాకయ్యే అవసరం లేదు. నాకు ప్రజలు కావాలి. అందుకే ఏ పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో పోరాటం చేసి విజయం సాధించలేకపోయానో అదే పవర్ ప్లాంట్ జీవో రద్దయ్యే వరకు ఉద్యమకారులతో కలుస్తా. ఆ రణక్షేత్రంలోనే, ఆ జనక్షేత్రంలోనే పోరాటం చేస్తాను. ధర్మ ప్లాంట్ ఆపుతాను. క్షమించండి స్పీకర్ గారు, నా ఆవేదన అర్థం చేసుకోండి.